ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు. గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించినాం. తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా 2 గంటలలో 90% ఆఫ్ ద ఏరియాస్ మనం 2 గంటలలో రీచ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ 1.5 అవర్లో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు అదర్ దాన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్. సో అందుకోసమనే వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్. నాగోల్ వరకు మెట్రో ఉంది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్ గుట్ట నుంచి P7 రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు బీచేల నుంచి రామచంద్రాపురం వరకు, చందానగర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం. అంటే ఈరోజు మేము చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన. మెట్రో ఉంటుంది, మెట్రో రద్దు కాలే. దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఒకవేళ అనుభవం ఉంటే సిరీస్ ఫ్యాక్టరీ అని ఉండేది. దాని సైజ్ ఎంత 30 ఎకరాలు. కానీ 30 ఊర్లను అతలాకుతలం చేసి ఆ ఫ్యాక్టరీ ఎత్తేసినాక 10 ఏళ్ళకు కూడా అక్కడ బోర్ వేస్తే ఆ నీళ్లతో వంట వండుకుంటే పసుపు బియ్యం మనము సారబెట్టుకుంటే పచ్చ బియ్యం వండుకున్నట్టు ఆ నీళ్ళతో వంట వండితే అట్లుండేది. సో కాబట్టి అపోహలకు లోను కాకండి. మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది. స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది. అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలన అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రజలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మేడిగడ్డలాగా అయింది. 2 రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము. మాకు బేసజాలు లేవు. ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళం అవుతామని అనుకోము. ఎవరైనా సలహా ఇస్తే, అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే
అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది మాకు ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం. రాజకీయంగా మాకు ప్రయోజనం, ఆర్థికంగా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో గతంలో సృష్టించిన సమస్యల్ని పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటూ ఆ ప్రణాళికలో భాగంగా స్టేక్ హోల్డర్స్ అందరితోని మాట్లాడే విధానాన్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు అనిపించవచ్చు కొంత గందరగోళం, కొంత ఆలస్యం అవుతుందనో. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఎంఏయుడి ఆయన దగ్గర ఉంది, ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉంది, మా అనుమతులు ఏమీ వస్తలేవు, ఎక్కడొక్కడ ఆగిపోయినట్టున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఇంట్రెస్ట్లు వచ్చి నెత్తి మీద పడుతున్నాయి. ఇట్లా మీ ఆలోచన మీదే, నేనేం మీ ఆలోచనని తప్పుపట్టట్లేదు. మీరు మీ ఆందోళన కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాంటే బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం. అందుకోసమని నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతా. చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను. చేయకంటే ముందు 100 సార్లు ఆలోచన చేస్తా. ఆలోచన చేసినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకెవరేం చెప్పినా కూడా నా నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా. నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆలోచన చేస్తే అది నా విధానానికి విరుద్ధము. అందుకే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా తీర్చిదిద్దుదాము. మీకు ఏమున్నా ఏదైనా నా దగ్గరికి రావచ్చు, చెప్పొచ్చు. పర్సనల్ ఎజెండా లేకుండా స్టేట్ ఇంట్రెస్ట్లో వస్తే 100% అక్రాస్ ద టేబుల్ ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తా నాకున్న అవగాహన మేరకు. అంటే అందరికి అవకాశం వచ్చిందంటే రాకపోవచ్చు. ఒక పోస్ట్ ఉంటే 10 మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరికో ఒకరికే ఇవ్వగలుగుతాను నేను. కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి. క్రడాయి కూడా నేను చెప్పేది ఒకటి, ఈ నగరం మనది. ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏంటంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్సే. నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు, హైదరాబాద్కి పోతే చార్మినార్ అంటారు, ఢిల్లీకి పోతే ఇండియా గేట్. ఇవన్నీ ఎవరో ఒక బిల్డర్స్ కట్టినట్టువే కదా. ఇలాంటి బిల్డర్స్ నిర్మించిన నిర్మాణాలే ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము. మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను. నాకు రియల్ ఎస్టేట్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. నాకు రాజకీయంతో పాటు ఇంకొక ఫీల్డ్లో ఏమైనా కొంత అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. సో అమాసకో పుణ్యానికో కనిపించటోని కాదు, ప్రతిరోజు కనిపిస్తా, ప్రతిరోజు కలుస్తా. కాబట్టి మీ అందరికీ, మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా. కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నాను. అట్లీస్ట్ 5 డిపార్ట్మెంట్ ఏడుందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది. అడ్రస్ ఉండాలి, అత్తపత్త క్యాయ్ అంటారు కదా. అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన, ఏదైనా ఇంకా ఏమైనా మీరు చేయగలిగిందంటే మీరు చేయండి. నాకు తెలిసి ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ 3000 అనుకుంటా. మన 491 భర్తీ చేసిన అయినా 2000కే చేరినట్టుండ్రు. ఇంకా 1000 ఖాళీలను కూడా తొందరలోనే మా ప్రభుత్వం నియమిస్తుంది.